హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న త్రినయని అనే సీరియల్లో తిలోత్తమగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన తెలుగు బుల్లితెర నటులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్ కి గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పవిత్ర కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అటు కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించారు. కేవలం 42 తనువు చాలించడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. కన్నడ సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి త్రినయని సీరియల్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది పవిత్ర. పవిత్ర జయరాం గారు చనిపోయిన విషయాన్ని సీరియల్ యూనిట్ తో పాటు తన కో యాక్టర్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ఎంతో సరదాగా అందరితో కలిసిపోతూ షూటింగ్స్ లో పాల్గొన్న ఆమె లేదంటే నమ్మలేకుండా ఉందని ఆ సీరియల్ యూనిట్ అభిప్రాయపడుతున్నారు. ఈ సీరియల్లో హాసిని క్యారెక్టర్ లో నటించిన విష్ణుప్రియ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టారు. ఆ పోస్ట్ అందరినీ కదిలిస్తుంది. నిన్న నా జీవితంలో ఊహించని రోజు నాతో పాటు నటిస్తున్న పవిత్ర గారు ఇక లేరు. తాను ఒక మంచి మనిషి అని, షూటింగ్ లో ఆమెను ఏడిపిస్తూ ఉండేదాన్ని అని, కానీ ఇక మీదట సీరియల్ సెట్ లో ఇక ఎప్పటికీ చూడలేను అన్న బాధతో నేను ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటాను పవి అమ్మ. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. ఓం శాంతి అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే తన హస్బెండ్ కో స్టార్ అయిన చంద్రకాంత్ కూడా ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక యాక్సిడెంట్ కి ముందు తన భార్యతో దిగిన లాస్ట్ ఫోటోని షేర్ చేస్తూ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు ప్లీజ్, తిరిగి వచ్చే అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అది చూసిన అభిమానులందరూ ఆయన్ని స్టే స్ట్రాంగ్ అంటూ ఓదారుస్తున్నారు.